బాగుందన్న ఒక గొప్ప చరిత్రను చూపించారు అంటున్నారన్న. సో ఎలా ఉందన్న మీకు? చాలా హ్యాపీగా ఉంది. ఇది మన చరిత్ర, మన తెలుగు వాళ్ళ చరిత్ర, మన హైదరాబాద్ చరిత్ర. ఈ జనరేషన్ కుర్రాళ్ళందరికీ మన చరిత్ర తెలీదు, మన చరిత్ర మరుగున పడిపోయింది. కానీ ఈరోజు మన చరిత్ర ఈ సినిమా ద్వారా తెలుసుకుంటూ అందరు హ్యాపీగా ఉన్నారు. ఓహో, మనకు స్వతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17th, ఆగస్టు 15th కాదా, అనవసరంగా ఇన్ని రోజులు మన స్వతంత్ర దినోత్సవాన్ని, మన స్వేచ్ఛను తెలుసుకోలేకపోయామా అని తెలుసుకుంటున్నారు. ఇన్ని రోజులు పాఠ్య పుస్తకాల్లో లేని విషయాన్ని ఈరోజు ప్రపంచం ముందుకు తీసుకొస్తున్నందుకు గర్వంగా ఉంది. నేను చేసిన ఈ ప్రయత్నాన్ని రిసీవ్ చేసుకొని నా ప్రజలంతా, నా తెలుగు వాళ్ళంతా, నా హైదరాబాద్ వాళ్ళంతా, నా తమ్ముళ్ళంతా, నా అన్నలంతా, నా తల్లిదండ్రులంతా ముందుకు తీసుకెళ్ళినంత నాకు ఆనందంగా ఉంది. సార్, ఇప్పుడు కొన్ని సీన్లలో ఎమోషన్, అంటే కొన్ని సీన్లు చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది అంటున్నారు సార్. అసలు మేము మా చరిత్ర తెలియకుండా మనకు ఏడుపు వస్తుందంటే అది భరించిన మన పెద్దల పరిస్థితి ఏంటి, మన పూర్వీకుల పరిస్థితి ఏంటి, అది నేను మీకు చూపించింది కేవలం 1% మాత్రమే. కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది, కోకొల్లలు ఉన్నాయి. నిజంగా అంత బాధపడి అంత 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 అరాచకాలకు గురైపోయి మేము చనిపోయినా పర్లేదు, మా ముందు తరాలు చాలా బాగుండాలి, ఆనందంగా ఉండాలని జరిగిన ఈ స్వాతంత్ర పోరాటాన్ని మనం నెత్తిలో పెట్టుకొని తీసుకెళ్ళాలి. ఈ సినిమా ద్వారా మన పూర్వీకుల్ని, మన పోరాట యోధుల్ని అందరికీ గుర్తించేయాలి. మన స్వాతంత్ర సమర యోధులు, మన పోరాట యోధులు, మన తెలంగాణ ముద్దు బిడ్డలు, మన తెలుగు ముద్దు బిడ్డలు ఎవరో ఈ రోజైనా ప్రపంచ జనాలకు తెలియజేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. చెప్పాను కదా, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. ఎవరు తాటాకి చప్పులు చేస్తే రజాకార్ వ్యవస్థ మీద మన పోరాట యోధులు చేసిన పోరాటం ఆగరు. ఈ తెలుగు జనాలు, ఈ జనరేషన్ ఈ సినిమాని ఇంకా ముందు తీసుకెళ్తారు తప్ప ఆపాలనుకునే వాళ్ళు గట్టిగా పీల్చి వదిలేసిన శ్వాసలో కొట్టుకుపోతారు అంతే. అనసూయ కాదు, ఇంద్రజయ్ కాదు, బాబీ సింహే కాదు, ఇందులో చేసిన ప్రతి ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్ట్ నుంచి, కంపెనీ ఆర్టిస్ట్ నుంచి, మెయిన్ ఆర్టిస్ట్ నుంచి ప్రతి ఆర్టిస్టు వాళ్ళు యాక్ట్ చేయలేదు, ప్రాణం పెట్టారు. ఎందుకంటే ఈ సినిమా వెనక మన పూర్వీకుల ఆత్మ ఉంది. ఆ ఆత్మ మీ ప్రజల దృష్టిలో, ప్రజల మనసులోకి ఈ రోజు వెళ్ళిపోయింది, ఆర్టిస్టుల దృష్టిలోకి ఆ రోజు వెళ్ళిపోయింది. అందుకనే వాళ్ళ ఆత్మలు మా వెనక ఉండి మమ్మల్ని నడిపిస్తూ మాకి శక్తిని పోసి ఈరోజు మీలోకి వచ్చి మీ ద్వారా వాళ్ళ పోరాటాన్ని జనానికి తెలిసేలాగా చేస్తున్నాయి. మన పూర్వీకుల ఆత్మలు, మన పోరాట యోధుల ఆత్మలు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. వాళ్లకు మేము శిరస వహిస్తూ నమస్కారం చేస్తాం. సినిమా గురించి అంటే ఎందుకు చూడాలని అనుకుంటారు? ఎందుకు చూడాలంటే నీ అస్తిత్వం తెలుసుకోవడం కోసం చేరాలి, నీ చరిత్ర తెలుసుకోవడం కోసం తెలియాలి, హైదరాబాద్ స్వతంత్ర దినోత్సవం చేసుకోవడం కోసం చూడాలి, నీ పూర్వీకుల గురించి చూడాలి, నీ అమ్మ నాన్న గురించి చూడాలి, నీ పాఠ్య పుస్తకాల్లో ఎందుకు లేదని చర్చించడం గురించి చేయాలి. అరే మాకు స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17th భయ్, ఆగస్టు 15th ఎందుకు చెప్పారా హౌలే అని అడగడానికి చూడాలి. కాబట్టి అందరూ ఈ సినిమా చూడాలి. హైదరాబాద్ గాలి పీల్చున్న ప్రతి ఒక్కరు, ప్రపంచ మూలాల్లో ఎక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి, ఈ సినిమా భుజాల మీద పెట్టుకోవాలి, ఈ సినిమాని తీసుకువెళ్ళాలి. లేకపోతే చరిత్రహీనులు అవుతారు. మన చరిత్రని ముందుకు తీసుకెళ్లే అవకాశం మీకు దొరికినప్పుడు మీరు ముందుకు తీసుకెళ్ళకపోతే మీరు చరిత్రహీనులు అవుతారు. మనం చరిత్రహీనులు అవ్వద్దు. భారతదేశం కోసం, భారతదేశ స్వతంత్రం కోసం జరిగిన పోరాటం కన్నా హైదరాబాద్ సంస్థానంలో మన స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటం మామూలు కాదు. ఆ పోరాటం ఎక్కడ తగ్గదు. ప్రపంచ చరిత్రలో భారతదేశంలో హైదరాబాద్ సంస్థానంలో జరిగిన పోరాటం ప్రథమ స్థానంలో ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ చరిత్రను భుజస్కంధాల మీద తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్ళాలంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు ఇలాగే ఇంత బాగా ఈ సినిమాని మీరు తప్ప ఎవరు తీయలేరని అన్నారన్న. నేను ఆ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డను, నేను నల్లగొండ ముద్దు బిడ్డను, హైదరాబాద్ గాలిపూడుస్తూ పెరిగిన బిడ్డను, నేను జజ్జకానలో ప్రాణం పోసుకున్న బిడ్డను, పోరాట యోధుల మధ్య పెరిగిన బిడ్డను. మా నాన్న కమ్యూనిస్టు, మా ఊర్లో పోరాట యోధులు ఉన్నారు, మా ఊర్లో ఆర్య సమాజ్లో ఉన్నారు, మా ఊర్లో స్టేట్ కాంగ్రెస్లో ఉన్నారు. నా నల్గొండ జిల్లాలో, నా తెలంగాణ ప్రాంతంలో, నా హైదరాబాద్ సంస్థానం, మహారాష్ట్ర, కర్ణాటకలో నేను చదివిన పుస్తకాల్లో ఇంతమంది పోరాట యోధులు ఉన్నారు. ఇంతమంది పోరాటాన్ని మరుగున పెట్టారు. అందుకనే వాళ్ళందరి చరిత్రను చదువుకున్నాను కాబట్టి నేను తీయగలిగాను. నాకు తీసే అవకాశం ఇచ్చిన నా దేవుడికి, నా భగవంతుడికి, నన్ను కన్న తల్లిదండ్రులకి, నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్కి, ఈరోజు భుజస్కంధాల మీద తీసుకెళ్తున్న ప్రజలకు అందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్, ఫాదర్ ఆఫ్ నేషన్. హైదరాబాద్లో, అహ్మదాబాద్లో కాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఉండాల్సింది. హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ నడిబొడ్డున, హైదరాబాద్ నడిబొడ్డున సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టాలి. ప్రతిరోజు అటు ఇటు వెళ్ళే ప్రతి ఒక్కడు సర్దార్ వల్లభాయ్ పటేల్ చూసి ఇతను కదా ఫాదర్ ఆఫ్ ద నేషన్, ఇతను కదా హైదరాబాద్కి ఫాదర్ లాంటాడు, ఇతను లేకపోతే మేము ఎక్కడ ఉండేవాళ్ళం, అసలు మేము పుట్టేవాళ్ళం కాదని ప్రతిరోజు తెలుసుకోవాలి, స్మరించుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ.